హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మా మేనకోడలు మా మేనల్లుడు ఒక గేమ్ అయితే ఆడుతున్నారు. నాకు ఇది చాలా బాగా అనిపించిందండి, అందుకే అప్పటికప్పుడు దాన్ని వీడియోనైతే తీశాను. సో మేమైతే వీటిని మక్క గింజలు అంటాము, కొంతమంది మొక్కజొన్నలు అని కూడా అంటారు. సో అవి మిగిలిన గింజలు ఇంట్లో ఉన్నవి, వాటిని తీసుకొని అయితే హ్యాపీగా ఇద్దరు ఆడేస్తున్నారండి. రెండు మనం బట్టలు ఆరేసే క్లిప్స్ అయితే తీసుకొని వాటిని ఒక్కొక్కటిగా తీసి పక్కన వేస్తున్నారన్నమాట. సో ఇలాంటి గేమ్స్ పిల్లలు ఆడడం వలన ఇవి వాళ్ళకి టైంపాసే కాదండి, వాళ్ళలో హ్యాండ్స్లో ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలాగే ఆట పూర్తయ్యాక ఆ గింజల్ని వాళ్ళనే కౌంట్ చేయమనాలి. సో అలా కౌంట్ చేసినప్పుడు ఆ కౌంటింగ్ అనేది కూడా పెరుగుతుందండి. చిన్నపిల్లలైతే వాళ్ళకి ఆ కౌంట్ చేయడం ఎలాగో కూడా తెలుస్తుంది, ఆ కౌంట్ చేసే విధానం నేర్చుకుంటారన్నమాట. సో అందుకని ఇలాంటి ఆటలు పిల్లల చేత సమ్మర్లో ఇండోర్ గేమ్స్ ఆడిపించడం చాలా మంచిది. నేను ఇప్పుడు ఈ చింతగింజలతో మేము చిన్నప్పుడు ఆడిన ఒక 5 రకాల ఆటలనైతే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇంకా మేము చాలానే ఆడేవాళ్ళమండి, కానీ ఇవైతే చాలా మెయిన్ అండ్ ఇప్పటి పిల్లలు కూడా ఆడగలిగేవి అన్నమాట, అంత కష్టమైనవి ఏం కాదు. సో ఇలా గింజలు అన్నిటినీ దగ్గరగా అని సైడ్కి తీసి పైన వేయాలి, అన్నిటినీ దగ్గరగా అని అప్పుడు ఒకసారి గట్టిగా ఊదాలి. అలా ఊదినప్పుడు మన లంగ్స్ కూడా చక్కగా హెల్తీగా ఉంటాయని మా పెద్దవాళ్ళు చిన్నప్పుడు చెప్పేవాళ్ళండి. సో ఈ ఆట ఆడమని చాలా ఎంకరేజ్ కూడా చేసేవాళ్ళు. మనం ఊదినే కాకుండా చుట్టూ ఏవైనా తీయగలిగేలా ఈజీగా ఉంటే అవి కూడా తీయొచ్చు. సో ఎప్పుడైతే మనం తీసినప్పుడు కదులుతుందో అప్పుడు మనం ఓడిపోయినట్టు అన్నమాట. టర్న్ అనేది ఆపోజిట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఆపోజిట్ వాళ్ళు కూడా అంతే, చుట్టూ ఉన్నవన్నీ దగ్గరగా అనేసి పైకి వేసేసి గట్టిగా ఊదాలన్నమాట. ఎంత గట్టిగా ఊదితే అంత ఎక్కువగా మనకు దూరంగా వస్తాయి. సో వాటిని తీయొచ్చు. అలాగే గెలవడానికి కూడా ఆస్కారం ఉంటుందన్నమాట, మనకు ఎక్కువ వస్తాయి కాబట్టి. సో అందుకే గట్టిగా ఊదడం అనేది కూడా పిల్లలకి అలవాటు అవుతుందండి. బ్రీతింగ్ అనేది సరిగ్గా తెలుస్తుంది వాళ్ళకి, ఎంత గట్టిగా ఊదాలి అనేది కూడా దీని ద్వారా తెలుస్తుంది. సో ఫ్లెక్సిబిలిటీ అనేది హ్యాండ్స్లో పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అండ్ బ్రీతింగ్ అనేది లంగ్స్కి హెల్తీగా ఉంటుంది అని పెద్దలు చెప్తారు కదా. సో అందుకని ఈ గేమ్ పిల్లల చేత ఆడించడం అనేది చాలా బెటర్. ఆ తర్వాత నెక్స్ట్ ఆట వచ్చేసి సింపుల్ అండి. ఇవి రెండు కొట్టాలి. మనం రెండు తగిలినప్పుడు అవి మనం తీసేసుకోవచ్చు. అలా కొట్టినప్పుడు అది తాకకపోయినా లేదా పక్కది కదిలినా కూడా అవుట్ అయినట్టు. సో ఆ టర్న్ అనేది ఆపోజిట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నమాట. చాలా ఈజీ గేమ్ అండి ఇది. ఇవన్నీ కూడా మనకు చింతగింజలే కావాలని ఏం లేదండి, వేరే ఇంకేవైనా సీడ్స్ అవైలబుల్గా ఉంటే ఆడొచ్చు. సో ఇలా ఆడడం చాలా మంచిదన్నమాట. సమ్మర్లో కూడా ఇవి మంచి ఇండోర్ గేమ్స్, చాలా టైంపాస్ గేమ్స్, హెల్దీ గేమ్స్ కూడా. అలాగే చిన్నప్పుడు చాలామంది ఈ ఆట ఆడేవాళ్ళండి. చెక్కతో చేసినవి ఉండేవి, వామన గుంటలు అని. మా ఇంట్లో అయితే అది ఆ మౌల్డ్ ఏం లేదు, కానీ మేము ఇలా బలపాలతో గీసుకునే వాళ్ళమండి. ఇక్కడ నేనైతే 5 బాక్సెసే గీశాను అండ్ 5 చూపిస్తున్నాను. కానీ మేము చిన్నప్పుడైతే 8 to 10 బాక్సెస్, అంటే టోటల్గా 16 to 20 బాక్సెస్ వస్తాయన్నమాట. అలాగే 20 to 30 సీడ్స్ పెట్టి ఆడేవాళ్ళం అన్నమాట. చాలా టైం తీసుకుంటుంది అండ్ అదొక మంచి హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఆడుతూ ఉంటే ఇంకా ఆడాలి అనిపించేదండి. చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం మేము ఈ ఆట అయితే సమ్మర్లో. సో ఇప్పుడు నేను కొన్ని ఎందుకంటే ఆట త్వరగా అయిపోవాలి, మీకు త్వరగా చూపించాలి అనేసి 5 సీడ్స్ పెట్టాను. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో వేస్తూ రావాలండి. ఎప్పుడైతే మనకు ఎంటీ బాక్స్ వస్తుందో ఆ ఎంటీ బాక్స్ తర్వాత ఎన్ని గింజలు ఉంటే అవి మనకు వస్తాయి. ఇక్కడ ఒకటే వచ్చింది. ఇప్పుడు గేమ్ అనేది ఆపోజిట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆపోజిట్ వాళ్ళు కూడా అదే విధంగా ఆడతారు. అదేవిధంగా 4 అయితే మేము తీసుకునే వాళ్ళమండి. కొందరు తీసుకోకుండా అందులోనే కంటిన్యూగా చేసి కూడా ఆడతారు, కానీ మేము 4 సీడ్స్ అయితే తీసుకునే వాళ్ళం అన్నమాట. అంటే ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి ఆ 4 సీడ్స్ వస్తాయి. 2 అటు సైడ్ ఇటు సైడ్ ఎటు ఉన్నా కూడా ఆ 4 అనేవి వస్తాయి. ఇవి ఎన్ని బాక్సెస్ పెట్టి ఎన్ని గింజలు పెట్టి ఆడితే ఫస్ట్ ఆడిన వాళ్ళకి ఎన్ని వస్తాయి, సెకండ్ ఆడిన వాళ్ళకి ఎన్ని వస్తాయి, ఎవరు గెలుస్తారు అనేది కూడా మాకు తెలిసిపోయేదండి. ఆడి అంత
కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి తెలిసేదన్నమాట. సో అలా మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. తెలియని వాళ్ళైతే ఎవరు ఫస్ట్ గెలుస్తారో ఎవరు సెకండ్ గెలుస్తారో ముందే తెలుసు కాబట్టి ఇన్ని బాక్సు ఇన్ని గింజలు అని పెట్టి మేము ఆడి వాళ్ళని ఓడగొట్టే వాళ్ళం. సో ఇలా ఆపోజిట్ వాళ్ళు అయిపోయే వరకు అన్నమాట అటొక్కరు ఇటొక్కరు అలా ఆడుతూ మొత్తానికైతే గేమ్ ఫినిష్ చేయొచ్చండి. సో ఇలా ఇది ఈజీగానే ఉంటుంది అండ్ చాలా కాన్సన్ట్రేషన్ చాలా బాగా అనిపిస్తుంది కూడా అండి ఈ గేమ్ ఆడడం. సో మరి ఇది ఒక థర్డ్ అన్నమాట. నేను ఇంకొక గేమ్ కూడా చెప్తాను. ఇది కూడా అంతే అండి, చివరాఖరిని ఎవరికైతే ఎక్కువ గింజలు ఉంటాయో వాళ్ళే గెలిచినట్టు. మరొక గేమ్ అంటే ఇట్లా వాళ్ళకి అందుకోవడం అనేది పిల్లలకి బాగా అలవాటు అవుతుంది అన్నమాట. ఈజీగా ఇలా వేసి అందుకొని అవి పక్కన పెట్టేయడం అన్నమాట. మరికొన్ని గింజలు లేదా అక్కడ ఉన్న కింద ఉన్న గింజలు తీసుకొని మళ్ళీ కొన్ని ఎగరవేసి అందుకొని పక్కన పెట్టుకోవడం అన్నమాట. అలా కుప్పలుగా పక్కన వచ్చేస్తాయి గింజలు. ఎప్పుడైతే ఆ గింజలు మనం అందుకునేటప్పుడు కింద పడిపోతాయో అప్పుడు మనం ఓడిపోయినట్టు. చూడండి కింద పడిపోయినాయి కదా, పోయినాయి. సో ఆ గేమ్ అనేది ఆపోజిట్ వాళ్ళకి ఇది ఇద్దరనే కాదండి, చుట్టూ కూర్చొని ఒక 6 మెంబర్స్ కూడా ఆడొచ్చు. 4 మెంబర్స్ 3 మెంబర్స్ 5 మెంబర్స్ ఎంతమంది అయినా ఆడొచ్చు. ఇది ఇంకొక ఆట అన్నమాట. సేమ్ అలాగే అందుకొని కింద ఉన్నాయి ఒక్కొక్కటి కానీ 2 కానీ లేదా కుప్పలు కూడా అందుకోవచ్చు. ఇలా చేత్తో దూరం అనకూడదండి, నేను మీకు చూపించడానికైతే ఆ గింజల్ని దూరం అంటున్నాను. సో ఇలా వీటిని మనం అందుకోవచ్చు అన్నమాట చాలా ఈజీగా. అది అందుకోవడం అనేది మనం అందుకునేటప్పుడు ఒక గింజ మన చేతి నుండి జారిపోయినా కూడా లేదా పక్క గింజలు కదిలినా కూడా అవుట్ అయినట్టే. టర్న్ అనేది ఆపోజిట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది ఒకేసారి చాలామంది కూర్చొని కూడా ఆడుకోవచ్చండి. సో ఇలాంటివి పిల్లలకి ఈ గేమ్స్ అలవాటు చేయడం చాలా మంచిదండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయగలరు. ఉంటానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.